కాంట్రాక్టర్ రిప్రజెంటేటివ్ ఆయన ఎంత చేస్తున్నారు? రోడ్డు కొంచెం లెవెల్ తగ్గించుకుంటే అది సో ఇవాళ ఈ 7 రోడ్లలో ఫస్ట్ రోడ్డు తిమ్మాపురం టు మారికవలస, అది 6.3 కిలోమీటర్స్ 4 లేన్ రోడ్డు. 100% ఆల్రెడీ పని పూర్తి అయిపోయింది. దాంట్లో కూడా మేము వెళ్ళి రఫ్నెస్ మెజర్ చేసి ఎక్కడన్నా కొన్ని చిన్న చిన్న స్మూత్నెస్ చేయగలిగితే అది కూడా పూర్తి చేస్తాము. నెక్స్ట్ మెయిన్ రోడ్, నేను భావించేది మెయిన్ రోడ్ ఏంటంటే అడివ్వరం టు సొంత్యం. ఎందుకంటే సిటీలో ఉన్న చాలామందికి బైపాస్ హైవే ఎక్కి ఎయిర్పోర్ట్ తొందరగా చేరడానికి అది పనికొస్తుంది. అది 100 ఫీట్ రోడ్డు, 6 లేన్ రోడ్ అవ్వబోతుంది. అక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటి అంటే ప్రైవేట్ ల్యాండ్ స్ట్రక్చర్స్ని మేమందరినీ ఒప్పించి తీసుకుని స్ట్రక్చర్స్ని కూడా ఇవాళ క్లియర్ చేసి రోడ్ వర్క్ జరుగుతుంది, ప్రోగ్రెస్ బాగుంది. కానీ రైట్ సైడ్ ఇంచుమించు ఒక 5.5 కిలోమీటరు, లెఫ్ట్ సైడ్ ఇంకో దగ్గర ఒక 1.25 కిలోమీటర్స్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషను, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వస్తే కానీ చేయలేము. ఇవాళ చాలా స్టేజెస్ దానికి ఆల్టర్నేట్ ఫారెస్ట్ ల్యాండు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ కోసం చేయాల్సిన మెజర్స్ అన్నీ మేము ఆల్రెడీ తీసుకుని ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి త్వరలో క్లియరెన్స్ వస్తుంది అండ్ అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. వీఆర్ హోప్ఫుల్ దట్ బై జూన్ ఆ సెక్షన్ కూడా అయిపోతుంది. అది జూన్కి అయినా మిగతా పార్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ గోయింగ్ టు బీ కంప్లీటెడ్ బై మే. ఇప్పుడు ఆ వర్క్ ఇవాళ 41.67% పూర్తవడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఈ 58% అనేది ఆ ఫారెస్ట్ ల్యాండ్ వల్ల ఒక 15% 20% కొంత డిలే అయినా 80% వరకు మే బిగినింగ్ కల్లా పూర్తయిపోతుంది. నెక్స్ట్ రోడ్డు ఇప్పుడు మనం ఉన్న రోడ్డు నేరెళ్ళ వలస టు కొత్త వలస. మీరు చూస్తున్నారు వెనకాల ఏ స్టేజ్లో ఉందో రోడ్డు. ఇది 80 ఫీట్ 4 లేన్ రోడ్డు అండ్ 65% అయిపోయింది. ఇక టార్గెట్ మే మధ్యలో పెట్టుకున్న కమిషనర్ గారు కాంట్రాక్టర్ గారు అనడం ఏంటంటే ఏప్రిల్ ఎండ్ కల్లా ఈ రోడ్డు పూర్తయిపోతుందని. నెక్స్ట్ బోయపాలెం టు కాపులుప్పాడ రోడ్డు, అది 3 కిలోమీటర్లు 4 లేన్ రోడ్డు, అది 66% అయిపోయింది. అది కూడా ఈ ఏప్రిల్ ఎండ్ కల్లా 100% అయిపోతుంది. నెక్స్ట్ ఇందాక మీరు వచ్చేటప్పుడు మీరు చూశారు దారిలో మనకి భీమ్లీ టు దొరతోట రోడ్డు, ఇప్పుడు అక్కడ 2 లేన్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు కూడా మనము 100 ఫీట్ చేయబోతున్నాము. కానీ అది ఇంప్లిమెంటేషన్ ఆర్ఎండ్బి ఏజెన్సీ విఎంఆర్డిఏ కాదు కాబట్టి దాని టైం లైన్ వేరేగా ఉంది. దానికి ఇప్పుడు టెండర్ పిలిచారు, పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. త్వరలో అక్కడ టెండర్ అవార్డు అవుతుంది, అది కూడా నెక్స్ట్ ఫేజ్లో అవుతుంది. అది జూన్ కల్లా అవ్వదు, అది డిలే అవుతుంది కొంత. బట్ దట్ ఈజ్ ఓకే బికాజ్ ఈ మిగతా రోడ్లన్నీ అయిపోతాయి కాబట్టి మనకి ఇష్యూ లేదు. మిగతా 2 రోడ్లు పెందుర్తి నియోజకవర్గంలో, ఒకటి వేపగుంట టు పెనగాడి రోడ్, అది 2 ఏజెన్సీస్ జీవీఎంసీ సగము విఎంఆర్డిఏ సగం చేస్తున్నారు. విఎంఆర్డిఏ పోర్షన్ ఏమో 35% పూర్తయింది, జీవీఎంసీ పోర్షన్ ఏమో 14% పూర్తయింది. ఇది మే ఎండ్ కల్లా పూర్తి చేస్తాము అనేది 2 ఏజెన్సీస్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అండ్ ఫైనల్ రోడ్డు
వేపగుంట టు జుత్తాడ రోడ్డు అది అది కూడా కొంత లేట్గా స్టార్ట్ అయింది. అది ఇప్పుడు 10% ప్రోగ్రెస్ అయింది ఇప్పుడు దాకా. అది కూడా వాళ్ళు జూన్ ఎండ్ కల్లా రోడ్ ఫినిష్ చేస్తాము అని మాకు కమిట్ అవ్వడం జరిగింది. సో వేపగుంట పెందుర్తి వైపు రిలీఫ్ ఆ 2 రోడ్లు అయిపోతే అది అయిపోతాయి. భీమ్లీ వైపు సిటీ వైపు మాత్రం ఈ రోడ్లు వెల్ బిఫోర్ ద ఎయిర్పోర్ట్ అయిపోతున్నాయి కాబట్టి వీఆర్ నాట్ మేజర్లీ వరీడ్. అండ్ అదర్ దెన్ అడివారం సొంటియాం తప్ప మిగతా అన్ని రోడ్స్కి నేషనల్ బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఒప్పుకోవడం జరిగింది. సో అన్ని రోడ్స్కి హైవే కనెక్టివిటీ కూడా అతి దగ్గరలో వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తుంది. అడివారం సొంటియాం ఒకటే ఇంకా మనకి డిసిషన్ రాలేదు. దాని మీద కూడా మేము పుష్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ నేషనల్ హైవే ఎక్కడానికి అక్కడ టోల్ రెవెన్యూ గురించి అన్ని ఆలోచనలు కొన్ని ఉన్నాయి. అది త్వరలో అది కూడా ఏదో ఒక బెటర్ రోజులు ఇప్పుడున్న సొల్యూషన్ పర్వాలేదు, కానీ దానికన్నా బెటర్ రెజల్యూషన్ వస్తే ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ప్రయాణికులకి సేవ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రిడామినెంట్ అప్డేట్ అండి. ఇంకా అడిషనల్ పాయింట్స్ చైర్మన్ గారిని కమిషనర్ గారిని నేను యాడ్ చేయమని చెప్తాను.